ఒకప్పుడు బ్యాంక్రప్ట్ కావాల్సిన కంపెనీ ఈరోజు మోస్ట్ వాల్యుబుల్ కంపెనీగా మారింది. ఆ కంపెనీ పేరు ఎన్విడియా. సో ఈ కంపెనీ యొక్క ఇన్స్పిరేషనల్ జర్నీ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఎన్విడియా ఇప్పుడు వరల్డ్లోనే మోస్ట్ వాల్యుబుల్ కంపెనీ. దగ్గర మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి $3.35 trillion. కానీ ఇప్పుడు వీళ్ళ మీటియాటిక్ రైస్ ఇంకా ఎఫెక్టివ్గా ఉంది. ఎందుకు తెలుసా? ఈ కంపెనీకి $2 trillion నుంచి $3 trillion వెళ్ళడానికి జస్ట్ 96 days మాత్రమే పట్టింది. అదే ఒకవేళ వేరే కంపెనీస్ లైక్ మైక్రోసాఫ్ట్కి 945 days పట్టింది, యాపిల్కి 1044 days పట్టింది. సో ఎంత సూపర్గా పర్ఫామ్ చేసిందో ఈ కంపెనీ ఆలోచించండి. అండ్ ఈ మీటియాటిక్ రైస్ చూసేసి మీరు మోసపోకండి. నివిడియా స్టోరీ అనేది ఒక లాంగ్ గేమ్. 90s ఎప్పుడైతే పర్సనల్ కంప్యూటర్స్ ఇంకా కూడా కొంతమంది మాత్రమే యూజ్ చేస్తున్నారో అప్పుడు ఈ కంపెనీ యొక్క జర్నీ స్టార్ట్ అయింది. 1993లో ముగ్గురు అంబిషియస్ గైస్ ఒక కంపెనీని స్టార్ట్ చేయాలి అనుకున్నారు. 3D గ్రాఫిక్స్ గురించి మాత్రమే, గేమర్స్ గురించి. సో దాని గురించి వీరు $20 million సెకోయా క్యాపిటల్ దగ్గర నుంచి తీసుకొచ్చుకున్నారు. కానీ అప్పుడు ఆ కంపెనీ యొక్క CEO డాన్ వాలంటీన్ ఏమన్నాడో తెలుసా? మీరు నా డబ్బులు ఒకవేళ లాస్ అయితే నేను నిన్ను చంపేస్తాను అని చెప్పేసి అన్నాడు. సో హై స్టేక్స్ గురించి మాట్లాడండి ఇదే. సో అప్పుడే వాళ్ళ ఫస్ట్ ప్రోడక్ట్ అయిన NV1 బయటికి రిలీజ్ అయింది. కానీ ఇది ఒక డిజాస్టర్. దగ్గర 2,50,000 యూనిట్లు అమ్మితే 2,49,000 యూనిట్లు మళ్ళీ తిరిగి వచ్చేసాయి. కానీ 1997 వరకు ఎన్విడియా బ్యాంక్రప్సీ స్టేజ్లో ఉంది ఇంకొన్ని రోజుల్లో. కానీ కాకపోతే అప్పుడే ద రీవా 128 మార్కెట్ని హిట్ అయింది 1997లో. దగ్గర మిలియన్స్ ఆఫ్ ద యూనిట్స్ జస్ట్ 4 monthsలోనే అమ్ముడుపోయాయి. దీని తర్వాత GeForce 256 1999లో రిలీజ్ అయింది, వరల్డ్స్ ఫస్ట్ GPU. సడన్గా ఎన్విడియా ప్రతి ఒక్క గేమర్ మీద ఇంప్రెస్ చేసింది. అలాగే 2001లో మైక్రోసాఫ్ట్కి నుంచి ఒక పెద్ద డీల్ వచ్చింది ఎన్విడియాకి, ఫస్ట్ Xbox డీల్. సో ఇక్కడ $500 million ఏ ఇయర్ కాంట్రాక్ట్ ప్లస్ $200 million అడ్వాన్స్గా ఇచ్చింది మైక్రోసాఫ్ట్. దీంతో ఎన్విడియాకి ఇంకా ఎక్కువగా పెద్ద ప్లాన్స్ చేశాయి. 2006లో వీళ్ళు కూడాని రిలీజ్ చేశారు. దీంతో వీళ్ళు GPUని చాలా డిఫరెంట్ అప్లికేషన్స్కి వాడచ్చు. అండ్ కూడా ఇప్పుడు వన్ ఆఫ్ ద వరల్డ్స్ మోస్ట్ బిగ్గెస్ట్ ఫ్రేమ్వర్క్ ఫర్ డెవలపింగ్ LLMs. సో ఫాస్ట్ ఫార్వర్డ్, ఎన్విడియాస్ పవర్ఫుల్ GPUs ఇప్పుడు AI రెవల్యూషన్ని ముందుండే నడిపిస్తున్నాయి. సో ఫైనాన్షియల్ ఇయర్ 2025 Q1లో వీళ్ళ రెవెన్యూ దగ్గర 262% గ్రో అయింది $26 billion. అది కూడా 78.4% గ్రాస్ మార్జిన్తో. అండ్ వీళ్ళ డిఫరెంట్ డేటా సెంటర్ సెగ్మెంట్ అయినా, లేదంటే గేమింగ్ సెగ్మెంట్ అయినా, ప్రొఫెషనల్ విజువలైజేషన్ అయినా, ఈవెన్ ఆటోమోటివ్ కూడా అన్నీ చాలా వరకు సిగ్నిఫికెంట్గా జంప్ అయ్యాయి. కానీ ఇక్కడ ఎన్విడియాకి ఇంకా కూడా గ్రో చేయడానికి అవకాశం ఉంది. ఎందుకో తెలుసా? ఇదే టైంలో రెవెన్యూ ప్రకారం మాట్లాడుకున్నట్టయితే ఇది ఇంకా కూడా యాపిల్ మరియు మైక్రోసాఫ్ట్కి తక్కువనే. యాపిల్ యొక్క రెవెన్యూ ఇదే టైంలో $90.75 billion, మైక్రోసాఫ్ట్ $61.9 billion. అండ్ AI ఇండస్ట్రీ ఇప్పటికే చాలా ఎక్కువగా గ్రో అవుతుంది. ఇప్పుడు 2024లో $184 billion ఉన్న AI ఇండస్ట్రీ 2030 వరకు $826 billion కాబోతుంది. సో దీంతో పర్ఫెక్ట్ పొజిషన్లో ఉంది ఎన్విడియా గ్రో కావడానికి. అలాగే ఎన్విడియా యొక్క గ్రోత్ స్టోరీ చాలా ఇన్స్పిరేషనల్ కూడా. అండ్ ఈ కంపెనీ ఫస్ట్ $5 trillion కంపెనీ అవుతుందని చెప్పేసి కొంతమంది ఎనలిస్టులు అవుతారు. సో ఈ కంపెనీ ఆ రేంజ్కి వెళ్తుందా లేదంటే ఏం జరుగుతుందో ఫ్యూచరే తెలవాలి. కానీ మీరేమనుకుంటున్నారు? కానీ టెక్ ఇండస్ట్రీలో ఒకటి మాత్రం నిజం, ఈరోజు అండర్ డాగ్స్ రేపటి టాప్ డాగ్స్ కూడా కావచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్.